ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వారి యొక్క ఛాలెంజ్ని భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తూ ఉంది. మూసీకి సంబంధించినటువంటి ఇండ్లను కూల్చేయొద్దు, మూసీ ప్రక్షాళన చేసుకోండి కానీ పేద ప్రజల జోలికి రావద్దు, వస్తే బాగుండదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తూ ఉంటే మీరు మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజైనా నిద్ర చేయండి, మీకు ఆ దమ్ము ఉందా అన్నాడు. ఒక్కరం కాదు, మా నాయకులం చాలా మంది నిద్ర చేస్తాం, నీ దమ్ముంటే నువ్వు చూసుకో అని చెప్పేసి మీ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తా ఉన్నాం. ఈరోజే మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రకటించారు, ఒకరోజు సరిపోతుందా 3 నెలలు ఉండమంటే, నువ్వు వాళ్ళ జోలికి పోనంటే 3 నెలలు కాదు ఇంకెక్కువనైనా మేము అక్కడనే ఉంటామని చెప్పేసి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసరడం జరిగింది. రేపు ఆ కార్యక్రమాన్ని మేము తీసుకోబోతా ఉన్నాం. దాంట్లో రేపు 16వ తారీఖు 4 గంటల నుంచి 17వ తారీఖు 9 గంటల వరకు ఆ బస్తీ వాసులతోటి అక్కడనే వాళ్ళతోటే మమేకమై వాళ్ళతోటే భోజనం చేసి వాళ్ళతోటే బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళతోటే పడుకొని అక్కడే నిద్ర చేసి వాళ్ళకు భరోసా ఇవ్వడం కోసం, ధైర్యం చెప్పడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలకు, పేదవారికి మద్దతుగా మేము మూసీ పరివాహక ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నాయకులం ఒక రోజంతా కూడా ప్రజలతోటి మమేకం కావడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.